బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ధురంధర్. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో కథానాయికగా మనందరికీ బాలనటిగా సుపరిచితురాలైన సారా అర్జున్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సారా ఇప్పుడు హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే సారా అర్జున్ కు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు చూసేద్దాం. బాలీవుడ్ నటుడు రాజ్ అర్జున్ కుమార్తె సారా అర్జున్ ఏడాదిన్నర వయసులోనే కెమెరా ముందుకు వచ్చింది. రాజ్ అర్జున్ కుటుంబం ఓసారి షాపింగ్ మాల్ కు వెళ్లగా సారాని చూసి ఓ వాణిజ్య ప్రజ్ఞా సంస్థ ప్రతినిధులు ఫిదా అయ్యారు. పాపతో ఎలాగైనా యాడ్ చేయాలని భావించి రాజ్ ను సంప్రదించారు. ఆయన అంగీకరించడంతో సారా మొదటిసారి యాడ్ లో మెరిసింది. మొదటి యాడ్ క్లిక్ కావడంతో వరుస యాడ్స్ లో నటించే అవకాశం దక్కింది. అలా సుమారు 50కి పైగా యాడ్స్ లో కనిపించింది. మ్యాగీ, కళ్యాణ్ జ్యువెలర్స్, క్లినిక్ ప్లస్, మెక్డొనాల్డ్స్ వంటి ప్రముఖ సంస్థలు ఉత్పత్తుల యాడ్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. ఇక కోలీవుడ్ దర్శకుడు విజయ్ చిత్రీకరించిన ఓ యాడ్ ప్రకటనలో సారా నటించింది. అప్పుడు ఆమె వయసు 2 ఏళ్లు. పాప అమాయకత్వం విజయ్ ను ఎంతగానో ఆకట్టుకుంది. కొన్నేళ్ల తర్వాత తాను తెరకెక్కించిన దైవ తిరుమగల్లో ఆమెకు అవకాశం ఇచ్చాడు. అదే చిత్రం తెలుగులో నాన్నగా విడుదలైంది. ఈ సినిమా అప్పుడు సారా వయసు 6 ఏళ్లు. ఇందులో హీరో విక్రమ్ కుమార్తెగా సారా కనిపించింది. ఈ సినిమా ప్రత్యేకించి తెలుగు వారందరికీ చాలా బాగా గుర్తున్న సినిమా. ఎందుకంటే అందులో తండ్రి కూతుళ్ల బంధం అంత బాగా చూపించారు. ఇక నాన్న సినిమా మొత్తం ఒక ఎత్తైతే క్లైమాక్స్ లో వచ్చే కోర్టు రూమ్ సీన్స్ మరో స్థాయిలో ఉంటాయి. ఆయా సన్నివేశాలు ప్రేక్షకులతో కన్నీరు పెట్టించాయి. ఇందులో సారా విక్రమ్ నటనకు సినీ ప్రియులు కనెక్ట్ అయ్యారు. విక్రమ్ నటనకు ఏమాత్రం తీసిపోకుండా సారా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. మతిస్థిమితం సరిగ్గా లేని తన తండ్రితో పాప సైగలు చేస్తూ మాట్లాడటం చూసి ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత సారాకు తమిళం, హిందీ భాషల్లో వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగులో తెరకెక్కిన దాగుడు మూత దండాకోర్లో కీలక పాత్ర పోషించింది. ఇక ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ లో సారా అర్జున్ నటించింది. ఇందులో ఆమె నందిని అంటే ఐశ్వర్య రాయ్ చిన్నప్పటి పాత్రలో కనిపించింది. సినిమా విడుదలయ్యాక ఆమె గురించి తెలుసుకునేందుకు సినీ ప్రియులు ఆసక్తి కనబర్చారు. కెరీర్ ఆరంభంలోనే పొన్నియిన్ సెల్వన్ వంటి భారీ ప్రాజెక్టులో నటించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని సారా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక సారా అర్జున్ పారితోషికం గురించి గతంలో వార్తలు వచ్చాయి. 18 ఏళ్ల వయసులోనే 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న అత్యధిక పారితోషికం పొందిన బాలనటి అంటూ ప్రచారం జరిగింది. ఆయా కథనాలపై సారా అర్జున్ ఎప్పుడూ స్పందించలేదు. ఇక ఇంతకాలం బాలనటి, సహాయ నటిగా ప్రేక్షకులను అలరించిన సారా అర్జున్ ధురంధర్ తో హీరోయిన్ గా వినోదం అందించేందుకు సిద్ధమైంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆదివారం విడుదలైంది. ఇందులో సారా కర్లీ హెయిర్, ట్రెండీ లుక్స్ తో యువతను ఆకట్టుకునేలా కనిపించింది. వాస్తవిక సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పటికే ప్రకటించారు. ధురంధర్ ఫస్ట్ లుక్ వీడియో విడుదలయ్యాక రణ్వీర్, సారా వయసు గురించే సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య 20 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంటుందని అనుకుంటున్నారు. ఉరీతో ఆదిత్య దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం మనకు తెలిసిందే.